హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను దోశల్ని వెరైటీ షేప్స్లో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇలా వాళ్ళు ఆడుకునే బొమ్మల షేప్లో వేసిస్తే దోశలు చాలా హ్యాపీగాను తొందరగాను కూడా తినేస్తారు. ఇలా సాస్తో గార్నిష్ చేయొచ్చు, బాగుంటుంది. ఇలా ఇంకొక షేప్లో వేసి చూపిస్తాను. ఇలా చేప ఆకారంలో బాగుంది కదా. ఇలానే కాకుండా అవుట్లైన్ వేరే కలర్ తీసుకొని వేస్తే ఎలా వస్తుందో నేను చూపిస్తాను. ఇప్పుడు దానికి బ్యాటర్ని 2 కలర్స్ తీసుకోవాలి. కలర్స్ తీసుకోవడానికి ఏం చేయాలో చూపిస్తాను. కలర్ కోసం నేను కొంచెం పసుపు, కారం తీసుకున్నాను. ఫుడ్ కలర్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, హెల్దీ కాదు కాబట్టి నేను ఈ రెండింటిని మిక్స్ చేసి కొంచెం దోసపిండిని కలిపి వేరొక బ్యాటర్ని కలర్ ఐడియా రావడానికి అవుట్లైన్ వేయడానికి నేను ఇది బ్యాటర్ని రెడీ చేసుకున్నాను. దీన్ని బాగా కలిపిన తర్వాత కొంచెం కలర్ వస్తుంది. దీన్ని ఒక బాటిల్లో వేసుకుంటున్నాను. బాటిల్ క్యాప్కి చిన్న హోల్ చేశాను. హోల్ చేసి ఇలా మనకి నచ్చిన షేప్లో ఫస్ట్ డ్రా చేసుకోవాలి అవుట్లైన్. ఇలా అవుట్లైన్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మనం నార్మల్ బ్యాటర్ తీసుకొని పైన వేసేయాలి. వేసి టర్న్ చేసినప్పుడు మనకి షేప్ ఇట్లాగా మనకి కావాల్సిన షేప్ వస్తుంది. బాగుంది కదా. ఇలా మరికొన్ని చూద్దాము. ఫిష్ ఈ టైప్లో వేసుకుంటే ఎలా వస్తుందో చూడండి. అవుట్లైన్ వేసి మళ్ళీ మనం వైట్ బ్యాటర్తో ఫిల్ చేస్తే 2 కలర్స్ వచ్చి అవుట్లైన్ వచ్చి బాగుంటుంది. ఇదంతా కూడా దోసపిండి మాత్రమే. ఇలా చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి. ఇంకొకటి మనకి ఏ షేప్స్ వస్తే ఆ షేప్స్ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా వెరైటీగా దోశలు వేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో వాళ్ళకి వేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.